కానీ ఈ డిసెంబర్ అనగానే క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ మాస్ అంటాం. నీ కొరకు పరమును విడిచి వచ్చిన దేవుణ్ణి మర్చిపోద్దు. నిన్ను ప్రేమించి నిన్ను రక్షిస్తానికి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చిన యేసుని గురించి ఇతరులకి చెప్తానికి సిగ్గుపడద్దు. ఈరోజు నువ్వు రక్షించబడితే మాత్రం చాలదు. నేను ఒక్కటే పరలోకానికి వెళ్ళిపోదాం అనుకోవద్దు. నీతో పాటు 10 మందిని తీసుకు 10 మందిని నువ్వు తీసుకెళ్తే దాన్ని బట్టి నీ స్థానం పరలోకంలో గొప్పది. నేనేదో గొప్పవాడిని అయిపోతా కాదు. దేవుని రాజ్యంలో ఎవడైతే ఎక్కువ మందికి పరిచయం చేస్తా వాడు గొప్పవాడంట. 10 మంది ద్వారా పరిచయం చేసుకునేవాడు గొప్పవాడు కాదంట. ఈరోజు దేవుని రాకడ సమీపంగా ఉందని ఎరిగి, మనకున్న సమయం కొద్దిగా ఉందని ఎరిగి, ఇంతగా చదివారు చూసారా, అపవాది వాడి సమయం తక్కువ ఉందని తెలుసంట వాడికి. వాడు నాశనం చేస్తాను చూస్తున్నాడు. దేవుని రాకడ సమీపంగా ఉంది, ఆయన వచ్చాడు అనుక నశించిపోయేవారు ఎంతోమంది ఉన్నారు.